హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టూశాట్. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు నిర్వహించే కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 25,487 వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని మంచి వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో ఈరోజు మనము సిలబస్ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సో ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తీసుకొని రావడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు అనేది ఎక్స్పర్ట్స్ తోటి డిస్కస్ చేద్దాం. ఈరోజు మన దగ్గర వచ్చేసి జనరల్ స్టడీస్ మేడం మరియు ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నారు. నేనే వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ గురించి మీతోనే నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. 31st December లాస్ట్ అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ మనం ఏంటంటే ప్రిపరేషన్ మీదనే ఎలా చేయాలి అనేది మనం ఈరోజు ఫోకస్ చేయబోతున్నాం అనమాట. సో ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసి దాదాపు ఈసారి ఇంతకుముందు చెప్పినట్టు 25,487 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, కేటగిరీస్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన వేకెన్సీస్ చూసుకోవచ్చు. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఉన్న వివిధ ఫోర్సెస్ గురించి బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, లేతే సహస్ర సీమా బల్, ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటి ఫోర్సెస్లో ఉన్న వేకెన్సీస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ముఖ్యంగా ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మీరు అందరూ గ్రహించాల్సిందంటే ఇది పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కాదండి. వీ హ్యావ్ టు రైట్ ఆన్ ద కంప్యూటర్. సో వీ కాల్ ఇట్ యాజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో 80 క్వశ్చన్స్ మనకి 1 hour టైం మాత్రమే ఉంటుంది. సో ఇందులో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. అది పార్ట్స్ కూడా అనొచ్చు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, పార్ట్ సి వచ్చేసి మ్యాథమెటిక్స్, పార్ట్ డి ఎయిదర్ మీరు ఇంగ్లీష్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా హిందీ అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం సౌత్ ఇండియాకి చెందిన వారిని కాబట్టి సో తెలంగాణలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఇంగ్లీషే మ్యాక్సిమం ఆప్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. సో తర్వాత వచ్చేసి మనకి మీరు చూడొచ్చు, ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 2 మార్కులు ఉంటాయన్నమాట. అంటే మొత్తం మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం 80 క్వశ్చన్స్ ఉన్నాయి. 20 క్వశ్చన్స్ ప్రతి పార్ట్ నుంచి ఉంటుంది. అండ్ ప్రతి క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్. సో 20 × 2 40, టోటల్ 80 క్వశ్చన్స్, 80 × 2 160 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు మనకి టైం మాత్రం 1 hour ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా రాయాలి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి 0.25 మార్క్స్ ఉంటుందన్నమాట. సో కంపేరిటివ్ 2 మార్క్స్తో పోల్చుకుంటే 0.25 తక్కువే, కానీ అలాని వీ షుడ్ నాట్ అటెంప్ట్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. చాలా అక్యురేసీ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇక్కడ ఎగ్జామ్ ఒకటే కాదండి, ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి 3 లెవెల్స్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, 4 సెక్షన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 20 మార్క్స్. ఈచ్ సెక్షన్ క్యారీస్ 20 మార్క్స్ అండ్ టోటల్ 80 క్వశ్చన్స్, 160 మార్క్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాం. తర్వాత వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని కూడా ఉంటుందన్నమాట. సో మనం పోలీస్కి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి మేల్, ఫీమేల్కి సపరేట్ కేటగిరీస్లో ఉన్న ఎఫిషియన్సీ టెస్ట్లు ఉంటాయి. అందులో మీరు చూడొచ్చు, మేల్కి వచ్చేసి 5 kilometers in 24 minutes, తర్వాత వచ్చేసి 1.6 kilometers in 7 minutes. ఫీమేల్కి కూడా మనకి క్రైటీరియా డిఫరెంట్గా ఉన్నాయి. మన స్క్రీన్ మీద ఉన్నది ఒకసారి మీరు చూడండి. దానికి తగ్గట్టు మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మళ్ళీ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో వచ్చేసి మేల్, ఫీమేల్ ఇది జనరల్ హైట్ అనమాట, 170 and 157 centimeters. కానీ ఇది వచ్చేసి మనకి రీజన్ని బట్టి, కేటగిరీని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో దానికి తగ్గట్టు మనం నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. దెన్ మనకు వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అదే ఇందులో మనం చెప్పినట్టు ఇంతకుముందు వెయిట్ కూడా చూస్తారు, కానీ వెయిట్ విత్ రెస్పెక్ట్ టు హైట్ దట్ డిపెండ్స్ అనమాట. సో దీనికి ఇంత హైట్, ఇంత వెయిట్ అనే స్టాండర్డ్స్ ఏమీ లేవు. అది మీరు ఒకసారి ఎగ్జామ్ మీరు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ వెళ్ళి క్లియర్ చేసిన తర్వాత, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత చేసిన తర్వాత మనకి మెడికల్ అనేది ఉంటుంది. సో అందులో మాత్రమే చూడడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇవాళ మనము అసలు ఈ 4 సెక్షన్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ సిలబస్ డిస్కస్ చేసిన తర్వాత అసలు సిలబస్ అంతా ప్రిపేర్ అవ్వాలా, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సో ఎగ్జామ్లో మొత్తానికి మ్యాక్సిమం మార్క్స్ రావడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలో ఈరోజు మనం ఎక్స్పర్ట్స్ ద్వారా డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనము
రీజనింగ్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనకి రీజనింగ్లో వచ్చేసి మనకి చాలా టాపిక్స్ ఉంటాయండి. సో అందులో మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి స్టార్ట్ చేసి అనాలజీ, ఆడ్ వన్ అవుట్, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆ తర్వాత మనకి క్రిటికల్ రీజనింగ్లో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, అజంప్షన్స్, ఇన్ఫరెన్సెస్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్. తర్వాత మీరు చూడొచ్చు నాన్ వర్బల్ రీజనింగ్లో మీకు వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ ఫోటింగ్ అనేది చాలా సిలబస్ ఉంటుందండి. మరి ఇది అంతా చదవాలా సార్? ఎలా చదివితే మ్యాక్సిమం మార్క్స్ తీసుకొని రావచ్చు? సో దానికి పారామీటర్ ఏంటంటే గత 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు మనం అనాలిసిస్ చేసిన తర్వాత, అంటే మనం 2020 నుంచి 2025 వరకు మనం క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్లో ఏ ఏరియాస్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తున్నాయో మనం ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. అలా అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకి ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ అనాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా ఉంటుంది. సో అనాలజీలో మనకి 3 రకాల అనాలజీలు ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, అస్ వెల్ యాజ్ వర్డ్ అనాలజీ. సో ఈ అనాలజీ నుంచి మనకు దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఇక్కడ క్వశ్చన్లే కదండి, మార్క్స్ ఆలోచించాలి. మార్క్స్ అంటే దాదాపు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి 3 into 2 అంటే 6 మార్క్స్, లేదా 4 into 2 ఒకవేళ 4 మార్క్స్ వస్తే 4 into వచ్చేసి 8 మార్క్స్. సో వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ అనాలజీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకసారి అనాలజీ అయిపోయిన తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్. మీరు ఒకసారి చూస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనాలజీ కొంచెం ఇంటర్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే కోడింగ్ అండ్ డీకోడింగ్ బాగా చేస్తారో వాళ్ళు అనాలజీ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. సో మనం ఫస్ట్ ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ స్టార్ట్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు స్టార్ట్. కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్ అయిపోయిన తర్వాత మీరు అనాలజీకి వెళ్ళండి. సరే, మరి కోడింగ్ డీకోడింగ్ ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటే మనకి అరౌండ్ 2 క్వశ్చన్స్ రావచ్చు అనమాట. అది వేరీ అవుతుందండి, ఎందుకంటే మనకి ఏంటంటే షిఫ్ట్లు ఉంటాయన్నమాట ఇందులో. సో ఒక్కొక్క షిఫ్ట్కి ఒక్కొక్కలాగా మనకి వెయిటేజ్ మారుతూ ఉంటుంది. ఒక పర్టికులర్ స్టాండర్డ్ వెయిటేజ్ అంటూ ఉండదు. అందుకే మనం 1 to 2, 3 to 4 అనే వర్డ్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ మీరు చదవాల్సింది కోడింగ్ డీకోడింగ్, అది రాసి పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనాలజీ. అనాలజీ మీకు ఏం చెప్పాను, 3 రకాల అనాలజీ ఉంటుంది. సో ఒక్కొక్క దాని నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మినిమం 3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మీరు రాసుకోండి. సరే, కోడింగ్ డీకోడింగ్ అనాలజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే క్లాసిఫికేషన్. సో మనం క్లాసిఫికేషన్ ఏమంటామంటే ఆడ్ వన్ అవుట్ అని కూడా అంటాము క్లాసిఫికేషన్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అని రాశారు కదా, దీన్ని మనకి సిలబస్లో క్లాసిఫికేషన్ అనే పేరుతోనే రాసి ఉంటుంది. సో ఈ క్లాసిఫికేషన్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో దీని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందు నుంచి కూడా మనకు ఒక 2 క్వశ్చన్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మీకు సిరీస్. సో ఈ సిరీస్ వచ్చేసి ద కాన్సెప్ట్స్ ఆఫ్ సిరీస్ ఆర్ వెరీ సిమిలర్ టు కోడింగ్ అండ్ డీకోడింగ్. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయో అలాంటి కాన్సెప్ట్సే మనం అనాలజీలో అప్లై చేస్తాము, క్లాసిఫికేషన్ అదే ఆడ్ వన్ అవుట్లో అప్లై చేస్తాము, ఆ తర్వాత సిరీస్లో కూడా అప్లై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మీకు క్రైటీరియా, అంటే మీరు మ్యాక్సిమం వెయిటేజ్ అనమాట. ఫస్ట్ కోడింగ్ డీకోడింగ్ చదవండి, ఆ తర్వాత అనాలజీ చదవండి, ఆ తర్వాత ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్ చదవండి, ఆ తర్వాత సిరీస్ చదవండి. ఈ 4 ఒక కేటగిరీ కిందకి వస్తాయండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్ కనుక బాగా ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్ అనేది మనకు చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత మనకు వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత డైరెక్షన్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్. ఇందులో మనకి బ్లడ్ రిలేషన్స్కి, డైరెక్షన్స్కి, వెన్ డయాగ్రామ్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. సో ఆల్ దీస్ ఆర్ ఇండివిజువల్ టాపిక్స్. కాబట్టి ఎగ్జామ్లో మనకు ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, డైరెక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్, వెన్ డయాగ్రామ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎక్కడ ఫోకస్ చేయాలంటే విద్యార్థులు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ క్రిటికల్ రీజనింగ్ అయితే ఉందో మనకి సిల్లాజిజం నుంచి కాజ్ అండ్ ఎఫెక్ట్ వరకు, ఓకే, మనకి ఉంది సిల్లాజిజం, స్టేట్మెంట్ కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, అజంప్షన్స్, ఇన్ఫరెన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ వరకు. సో ఇంతవరకు మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి అంటే ముఖ్యంగా ఇక్కడ నుంచి వచ్చే వెయిటేజ్ మనకు తక్కువగా ఉంటుంది. సో మీరు అది విద్యార్థులు అది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ మీరు ఇందులో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మొత్తం క్రిటికల్ రీజనింగ్ కిందకే వస్తుంది కదా అంటే అందులో మీరు ఫస్ట్ సిల్లాజిజం మీద మాత్రం ఫస్ట్ ఫోకస్ చేయండి. అది మాత్రం మీరు కంపల్సరీ చదువుకొని వెళ్ళాలి. సో సిల్లాజిజం మీకు అయిపోయిన తర్వాత మిగతా క్రిటికల్ రీజనింగ్ ఏ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇక్కడైతే మనకి ఎలాగైతే మీకు స్క్రీన్ మీద కనపడుతుందో అలానే ప్రిపేర్ అవ్వండి. అంటే సిల్లాజిజమ్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్కి, తర్వాత ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి. కానీ నేనేం చెప్తానంటే మీకు ఫస్ట్ మీరు కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, ఆడ్ వన్ అవుట్ సిరీస్ చదివిన తర్వాత బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, వెన్ డయాగ్రామ్స్ కూడా అయిపోయిన తర్వాత మ్యాథమెటికల్ ఆప్షన్ చేసిన తర్వాత మాత్రమే సిల్లాజిజం స్టార్ట్ చేయాలి. సిల్లాజిజం చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా టైం లేకపోతే క్రిటికల్ రీజనింగ్లో ఏవైతే మనకి కన్క్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, అజంప్షన్స్ ఉన్నాయో అవి మనం స్కిప్ కూడా చేయొచ్చు. కానీ
మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ పాస్ మార్కులు కాదండి కావాల్సింది, మనకి ఏంటంటే టాప్ మార్క్స్ కావాలి, మన పేరు మెరిట్ లిస్ట్లో ఉండాలి. కాబట్టి మిగతావి కూడా మీరు కంపల్సరీ ఒకసారి చూసుకొని పోతే చాలా చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. దెన్ తర్వాత మీరు నాన్ వర్బల్ రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక నాన్ వర్బల్ రీజనింగ్ వచ్చేసి మీకు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, కటింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగర్ అనాలజీ, ఇవన్నీ కూడా మీకు ఫిగర్ ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్, కౌంటింగ్ ఫిగర్స్ ఇంతవరకు అనమాట. అంటే ఈ పార్ట్ మొత్తం అండ్ ఈ పార్ట్ మనకు వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్ కిందకి వస్తుంది. సో ఇందులో మనకి క్రైటీరియా ఎలా ఇవ్వాలి, ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్. ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే మీకు ఇందుకు ఇవ్వాలి, ఇది నాన్ వర్బల్ రీజనింగ్లో. ఆ తర్వాత వచ్చేసి మీరు పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్ అండ్ ఎంబెడెడ్ ఫిగర్. సో మన స్క్రీన్ మీద కూడా ఇంపార్టెన్స్ వైజ్ పైనుంచి కిందకి ఇవ్వడం అనేది జరిగింది. సో విద్యార్థులు అలానే మీరు నోట్ చేసుకొని ప్రిపరేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఫిగర్ సిరీస్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఇది, దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఆ తర్వాత మనకి ఎలాగైతే మనకి క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్ ఉందో అలానే మనకి ఫిగర్లో కూడా అలాంటి క్వశ్చన్సే ఉంటాయన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిగర్ ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కౌంటింగ్ ఫిగర్స్. సో కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ మనకు ప్రతి ఎగ్జామ్లో ఇంపార్టెంటే, అలా కూడా మనకి కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దాని మీద కూడా ఫోకస్ అయితే చేయండి. సో ఇందులో నేను ఏమేమి చదవాలి అంటే ఫస్ట్ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్కి సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఎంబెడెడ్ ఫిగర్కి థర్డ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత మీకు కౌంటింగ్ ఫిగర్స్కి ఫోర్త్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫిగర్ సిరీస్ అండ్ ఫిగర్ అనాలజీకి మీరు ఫిఫ్త్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో మనము ప్రిపేర్ అయ్యే క్రమంలో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మనకి మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మనకి మిగతావి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో క్లాక్స్, క్యాలెండర్స్, ఈ క్వశ్చన్స్ అనేది మనకి చాలా చాలా తక్కువగా అడగడం జరుగుతుంది. ఒక్కొక్కసారి 2025లో 24లో మీరు చూస్తే అందులో మనకి క్వశ్చన్స్ ఏమీ రాలేదు ఇక్కడ నుంచి. కానీ అంతకుముందు ఇయర్ ఏదో ఒక ఎగ్జామ్లో, ఎందుకంటే మనకి కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్లో చాలా షిఫ్ట్స్ ఉంటాయి, చాలా రోజులు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఏదో ఒక షిఫ్ట్లో ఏదో ఒక ఒకటి రెండు క్వశ్చన్లు అడగడం జరుగుతుందన్నమాట. సో అందుకోసమనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మిగతా అన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే మీరు దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి రీజనింగ్కి. సో రీజనింగ్కి మరి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి సార్ ఎగ్జామ్లో, వాట్ ఈస్ ద బెస్ట్ అటెంప్ట్ అని మీరు అడుగుతూ ఉంటారనమాట. సో మనకి ఇది 20 క్వశ్చన్స్ కాబట్టి రీజనింగ్లో పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. 10th క్లాస్ బేస్డ్ ఎగ్జామే కాబట్టి 20 out of 20 మీరు అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్లో. అంటే మనకి రీజనింగ్లో 40 మార్క్స్ తెచ్చుకునే ఆస్కారం చాలా ఉందన్నమాట, స్కోప్ ఉంది అక్కడ మీరు. సో స్కోర్ చేయొచ్చు, అంటే క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. నేను చెప్పిన క్రమంలో మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు 20 క్వశ్చన్స్ మీకు కవర్ అయిపోతాయి, మీకు ఈజీగా 40 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మళ్ళీ మనం మ్యాథమెటిక్స్కి వస్తే మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇందులో మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద మీరు ఫోకస్ చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే మనకి మ్యాథ్స్లో కూడా టాపిక్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండి. ఒక్కొక్క టాపిక్ మనకి ఇంటర్ రిలేట్ అయి ఉంటుంది. ఫస్ట్ విద్యార్థులు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనం పర్సంటేజెస్తోనే స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా ప్రిపరేషన్ మనమే పర్సంటేజ్తోనే స్టార్ట్ చేయాలి. సో పర్సంటేజెస్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఉంటాయి, అంటే పర్సంటేజ్ల ద్వారానే ఉంటుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ స్టూడెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పర్సంటేజెస్ను ప్రిపేర్ అయిన తర్వాత ఎమ్మడే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 3 టాపిక్స్ని యథావిధిగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇండివిజువల్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఇండివిజువల్ టాపిక్స్ అంటే ఏంటివి అంటే మనకి యావరేజెస్. సో యావరేజెస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. యావరేజ్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. యావరేజెస్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత చదివిన తర్వాత మళ్ళీ మనకి 3 టాపిక్స్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. అందులో వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఏవైతే మన కాన్సెప్ట్స్ ఉంటాయో అవి మోర్ ఆర్ లెస్ మనకి టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా అప్లికబుల్ అవుతుందన్నమాట. అంటే విద్యార్థులు ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ చదవాలి. రేషియో ప్రపోర్షన్స్ తర్వాత టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్స్ని చేయాలి. అంటే ఫస్ట్ డైరెక్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ చేయొచ్చు కదా, టైమ్ అండ్ వర్క్ కూడా చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మీకు టైమ్ అండ్ వర్క్లో అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్స్ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో అందుకోసమే నేను ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ చదవాలి, ఆ తర్వాతనే టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ చదవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ మనకి మ్యాక్సిమం వెయిటేజ్ ఈ చాప్టర్స్ నుంచే ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి మనకి పర్సంటేజ్ నుంచి ఒక 2 క్వశ్చన్లు, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, యావరేజ్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్, రేషియో ప్రపోర్షన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ కూడా 1 నుంచి 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో మీరు చూసుకుంటే 13 to 14 క్వశ్చన్స్ కేవలం ఈ టాపిక్స్ నుంచి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
కాబట్టి విద్యార్థులు ఈ టాపిక్స్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఒకసారి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ప్యూర్ మ్యాథ్స్ వరకు వెళ్ళాలి. సో ప్యూర్ మ్యాథ్స్లో మనం దేంతో స్టార్ట్ చేయాలి అంటే ఆల్వేస్ అండి ఎట్ ఎనీ డే వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ నెంబర్ థియరీ. మనం నెంబర్ థియరీతోనే స్టార్ట్ చేయాలన్నమాట. ఒకసారి నెంబర్ థియరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనము మెన్సురేషన్. ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు. సో నెంబర్ థియరీ చేయండి, నెంబర్ థియరీ తర్వాత మెన్సురేషన్ కూడా చేయాలన్నమాట. ఒకసారి మీకు నెంబర్ థియరీ అండ్ మెన్సురేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు జామెట్రీ అండ్ ఆల్జీబ్రా జోలికి వెళ్ళాలి. ఎందుకంటే ఆల్జీబ్రా అండ్ జామెట్రీ నుంచి మనకి 1 లేదా మ్యాక్సిమం 2 క్వశ్చన్లు, అంతకంటే అవకాశం లేదనమాట. సో చాలా చాలా తక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకోసమని నేను ఇప్పుడైతే క్రమం చెప్పానో, ఆర్డర్ చెప్పానో, ఆ ఆర్డర్ని తూచా తప్పకుండా పాటించాలి. పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్. ఆ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆ తర్వాత నెంబర్ థియరీ, తర్వాత వచ్చేసి మనకి జామెట్రీ, మెన్సురేషన్ తర్వాత మీరు ఆల్జీబ్రా అండ్ జామెట్రీ. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక ప్లాన్ చేసుకొని ఏ టాపిక్లో ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, అది ఒకసారి అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రిపరేషన్లోకి దూకాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. అది మనకి మేడం గారు చెప్తారు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి అని. ఎస్ మేడం. హలో ఆస్పిరెంట్స్. సో మీరు చూసుకుంటే 4 పార్ట్స్ అనేది మనకు ఉన్నాయి. దీంట్లో మనకి జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో, సో జనరల్ అవేర్నెస్లో మనకి ఉన్న సబ్జెక్ట్స్ చూద్దాం ఫస్ట్. దెన్ లేటర్ జనరల్ అవేర్నెస్లో మనం ఈ 20 క్వశ్చన్స్ని లైక్ 40 మార్క్స్ అనేది ఉంది మనకి. సో ఈజీగా ఏంటి అంటే మనం లైక్ వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్ ఒక ప్రాపర్ ప్లాన్ మరియు ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో మీరు మాక్సిమం స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అయితే మరి ఇందులో ఉన్న వేరియస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారంగా అంటే వెయిటేజ్ ఎలా ఉంది లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం చూసినప్పుడు, అండ్ అలాగే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటుగా అంటే మనకి వెయిటేజ్ అనేది ఏ సబ్జెక్ట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. బికాస్ జనరల్ అవేర్నెస్ అన్నప్పుడు మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఇలా వేరియస్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. మరి దేంట్లో నుండి ఎక్కువ మార్క్స్ అనేవి మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగారు. సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుంటే స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ అండ్ ఎకానమీ యాజ్ వెల్ as పాలిటీ. సో పాలిటీ ఏదైతే ఉంటుందో మనకి ఈ పర్టికులర్ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు వెయిటేజ్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు లైక్ నెక్స్ట్ స్లైడ్లో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కరెంట్ అఫైర్స్ అని నేను ఏదైతే మెన్షన్ చేశానో ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్ నుండి మనకి నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈవెంట్స్ కానివ్వండి, ఓకే, లైక్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, సో వీటి నుండి మనకి ఈవెన్ లైక్ బుక్స్ అండ్ ఆథర్స్ అనే కాన్సెప్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో ఇంక్లూడ్ అవుతుంది. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్కి ఇంటర్లింక్ చేసుకునే సబ్జెక్ట్ లైక్ స్టాటిక్ జీకే అనమాట. ఈ స్టాటిక్ జీకే టాపిక్ నుండి మనకి మోస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో స్పెషల్గా మనం చూసుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. అండ్ అలాగే ఇందులో మనకి ఏంటి అంటే ఎస్పెషల్గా కరెంట్ అఫైర్స్ అనేవి మరి ఎన్ని మంత్స్ నుండి మనం ప్రిపేర్ అవ్వాలి మ్యామ్, ఇది చాలా మంది ఆస్పిరెంట్స్కి ఉండే డౌట్, రైట్? అయితే ఇక్కడ 6 to 12 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ అండి. ఓకే, సో 6 to 12 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు నేషనల్ ఇంపార్టెన్స్ మరియు ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని ప్రిపేర్ అవ్వాలి. అలాగే కరెంట్ అఫైర్స్లో కూడా మళ్ళీ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ అపాయింట్మెంట్స్ ఏవైనా న్యూస్లో ఉన్నాయి, సో యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్స్. అండ్ రీసెంట్ అవార్డ్స్ ఏవైనా కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది రీసెంట్గా ఎవరికి రావడం జరిగింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూపీఎస్సీ చైర్మన్ రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు. సో ఇలా మనకి అపాయింట్మెంట్స్ మరియు అవార్డ్స్ అనే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి మీద ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అండ్ అలాగే ఎస్పెషల్గా స్పోర్ట్స్ ఈవెంట్స్ అండి. స్పోర్ట్స్ ఈవెంట్స్ పైన ఫర్ ఎగ్జాంపుల్ 38th నేషనల్ గేమ్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేశారు. సో ఇలా మనకేంటంటే రీసెంట్గా అంటే తరచుగా మనం వార్తల్లో చూస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఎస్పెషల్గా కరెంట్ అఫైర్స్, అపాయింట్మెంట్స్ మరియు అవార్డ్స్ అనేవి ఇవి రిపీటెడ్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడుగుతున్నారు. వీటితో పాటుగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఆ స్కీమ్ అనేది ఏ ఇయర్లో లాంచ్ చేశారు, ఇయర్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. అండ్ ఈవెన్ కొన్ని క్వశ్చన్స్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. లైక్ అంటే ఏ ప్యాటర్న్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది వి విల్ డిస్కస్, ఓకే. అండ్ బిఫోర్ దట్
ఎస్, ఒకసారి మనం ఇక్కడ వేటే చూద్దాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు స్టాటిక్ జీకే నుండి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయండి. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి అంటే ఎక్కువ వెయిటేజ్, నేను ఇందాకే చెప్పాను కరెంట్ అఫైర్స్కి ఇంటర్లింక్ చేసుకొని ప్రిపేర్ అయ్యే ఒక సబ్జెక్ట్ ఏది అంటే స్టాటిక్ జీకే అని. సో స్టాటిక్ జీకే నుండి మనకి 3 to 4 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ మీరు పాలిటీ చూడండి. సో పాలిటీ నుండి కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 3 to 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే జాగ్రఫీ నెక్స్ట్ ఇంపార్టెన్స్ అనేది 3 to 4 క్వశ్చన్స్. యాక్చువల్గా స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అనేవి మనకి జాగ్రఫీలో కవర్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ లేక్స్ అనే టాపిక్ ఉంది, ఇది మీరు స్టాటిక్ జీకేలో ఇంక్లూడ్ చేసుకుంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ అది మనకి ఇంటర్లింక్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటి అంటే జాగ్రఫీ. సో జాగ్రఫీ నుండి కూడా మనకి 3 to 4 క్వశ్చన్స్. అంటే మీరు స్టాటిక్ జీకే కనుక పర్ఫెక్ట్ ఉంటే అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ ఈజీగా 5 to 6 క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫినిష్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే స్టాటిక్ జీకే. దానితో పాటు ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ అనేవి, ఈ రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మీరు మంచి స్కోర్ అనేది ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో చేయగలుగుతారు. ఎందుకంటే 40 మార్క్స్ అనేది మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఉంది. అండ్ అలాగే మనం మిగతా సబ్జెక్ట్స్ వెయిటేజ్ చూసుకుంటే ఇక్కడ పాలిటీ, ఓకే, సో పాలిటీ 3 to 4 క్వశ్చన్స్. అండ్ హిస్టరీ పరంగా అయితే మనకి లైక్ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. సో దీంట్లో ఎస్పెషల్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఈ 3 పార్ట్స్ నుండి ఎక్కువ ఏ పార్ట్ నుండి అడుగుతున్నారు మ్యామ్, మనం ఏది ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే థర్డ్ వన్, దట్ ఈస్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో, సో ఇండియన్ నేషనల్ మూమెంట్ నుండి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఒక 5 to 6 ఇయర్స్ మన పేపర్స్ లైక్ మీరు చూసినా కూడా మోస్ట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఓకే ఇండియన్ నేషనల్ మూమెంట్ నుండి అడగడం జరుగుతుంది. సో 2 to 3 క్వశ్చన్స్ అనేవి మీకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో కవర్ అవుతున్నాయి ఫ్రమ్ హిస్టరీ. దెన్ ఎకానమీ అనేది ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో యూ కెన్ లెస్ ప్రయారిటైజ్ దట్ సబ్జెక్ట్, ఎందుకంటే చాలామంది బిగినర్స్ కూడా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటారు. అండ్ ఆల్సో ఏంటి అంటే ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సంబంధించి ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో 20 మార్క్స్ కోసము వేరియస్ సబ్జెక్ట్స్ మనం ఫోకస్ చేయాలి కదా మ్యామ్, సో టఫ్ అవుతుందా ప్రిపరేషన్ అని అంటే నో నీడ్ టు వరీ. నేను ఇప్పటివరకు మీకు చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో లైక్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్ అండ్ సిస్టమేటిక్ వేలో మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి, ఓకే. అండ్ అలాగే జనరల్ సైన్స్ నుండి మనకి లైక్ ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ నుండి మీరు 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈచ్ సబ్జెక్ట్ నుండి 1 or 2 క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఐదర్ లైక్ ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ. సో జనరల్ సైన్స్ నుండి కూడా 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి జీడీలో అడుగుతున్నారు. సో మీరు ఎకానమీ అనేది ఒకవేళ ఇన్ కేస్ టఫ్గా అనిపిస్తే గో ఫర్ జనరల్ సైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ జనరల్ సైన్స్ తర్వాత ఆర్డర్ మీరు ఎకానమీ తీసుకోండి, ఓకే. సో ఈ విధంగా మీరు జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఓకే క్వశ్చన్ లైక్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, అంటే మనకి వెయిటేజ్ అనేది ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ హియర్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో ఎస్పెషల్గా మరి క్వశ్చన్ సాల్వింగ్ ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫినిష్ చేసాం మ్యామ్, బట్ హౌ టు అప్రోచ్ ఇట్, మనము మన రీటైనింగ్ కెపాసిటీ అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఎంతవరకు మన కాన్సెప్ట్స్ గుర్తుంటున్నాయి ఏంటి అనేది అంటే యూ హ్యావ్ టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ట్రై టు అటెంప్ట్ ద టెస్ట్ గైస్, ఓకే. సో మీరు టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేస్తూ ఉండండి. సో దాట్ ఏంటి అంటే మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు, ఇఫ్ ఇంకా ఏవైనా కాన్సెప్ట్స్ మనం పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా. సో యూ హ్యావ్ టు అనలైజ్ ద క్వశ్చన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అటెంప్టింగ్, ఓకే. అండ్ ఆల్సో ఈవెన్ మీరు ఫోకస్ చేస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోండి, ఓకే. బికాస్ నేను చెప్పాను కదా ఇందాకే మీరు కరెంట్ అఫైర్స్ని మనం స్టాటిక్ జీకేకి ఇంటర్లింక్ చేసుకుంటాం కాబట్టి సో ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. అండ్ ఎస్పెషల్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ మీకు ఇందులో లైక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మరియు రీజనింగ్ ఈ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మీరు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, బికాస్ ఇందులో మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి అలాంగ్ విత్ కంప్యూటర్ బేస్డ్ test, so you have to focus on your mental health as well and practice more previous year questions, okay. So even here let us see some previous year questions guys. So ante ela adigaru నేను ఇందాక మీకు చెప్పాను లైక్ కరెంట్ అఫైర్స్లో స్కీమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అని, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి. సో ఇందులో మనం ఫస్ట్ వన్ చూసుకుంటే ప్రధానమంత్రి రోజ్గర్ ప్రోత్సాహన్ యోజన అనేది ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారు అనేది క్వశ్చన్ ఇక్కడ. 2015, 2014, 2017 or 2016 అన్నారు. సో యాక్చువల్గా మనకి ప్రధానమంత్రి రోజ్గర్ ప్రోత్సాహన్ యోజన అనేది 2016లో స్టార్ట్ చేశారనమాట, ఓకే. సో ఎంప్లాయీస్కి సపోర్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2016లో ఈ పర్టికులర్ స్కీమ్ని స్టార్ట్ చేసింది. అయితే
దీన్ని రీప్లేస్ చేస్తున్నాయి. మీరు ఇది రీసెంట్ కరెంట్ అఫైర్ని అప్డేట్ చేసుకోండి. 2025లో మనకి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే దాన్ని August 1st స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఉన్న ప్రోత్సాహన్ స్కీమ్ని రీప్లేస్ చేస్తూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పాలిటీ నుండి ఏంటది, యూపీఎస్సీకి సంబంధించి అనమాట. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ అనేవి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినవి అన్నారు. ఆర్టికల్స్ 300 to 320, ఆర్టికల్ 330 to 338, ఆర్టికల్ 210 to 219, ఆర్టికల్స్ 315 to 323. యాక్చువల్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అనేది మనకి సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే రిక్రూటింగ్ ఏజెన్సీ రైట్ ఫర్ ద ఇండియన్ సర్వీసెస్. అయితే మనకి స్టేట్లో ఎలా అయితే టీజీపీఎస్సీ లైక్ తెలంగాణ బోర్డ్ ఏదైతే ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో మనకి యూపీఎస్సీ ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి భారత రాజ్యాంగంలో మెన్షన్ చేసినవి అన్నారు. అయితే ఇక్కడ మనకి ఆర్టికల్స్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు ప్రొవిజన్స్ అనేవి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డీల్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా పాలిటీలో ఎస్పెషల్గా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనే టాపిక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ చేసుకోండి. ఓకే, అంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్న టాపిక్ అనమాట. అండ్ ఇది డైరెక్ట్గా మీకు లాస్ట్ టైం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ సెక్టార్ ఆఫ్ ద ఎకానమీ డస్ ద గ్రీన్ రెవల్యూషన్ బిలాంగ్స్ టు? సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్. సో ఇది ఎకానమీ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే నేను చెప్పాను మీకు ఎకానమీ నుండి 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో అందులో కూడా బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అండ్ ఎస్పెషల్గా సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ అనే టాపిక్ మీద ఎవ్రీ టైం క్వశ్చన్ రిపీట్ అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో అందులో ఒకటి మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏ సెక్టార్కి సంబంధించి అన్నారు. సో ఇది మనకి అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించింది అనమాట. ఓకే, సో నార్మన్ బోర్లక్ ఎవరైతే ఉన్నారో 1960sలో ఇది స్టార్ట్ చేశారు గ్రీన్ రెవల్యూషన్ని. ఎస్పెషల్గా హెచ్వైవి సీడ్స్ ఏవైతే ఉన్నాయో మనకు హై ఈల్డింగ్ వెరైటీ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేలాగా అండ్ ఇండియాలో ప్రీవియస్గా వచ్చిన లైక్ 670s ఆ మధ్యలో వచ్చిన ఫుడ్ క్రైసిస్ని రెడ్యూస్ చేయడం కోసము. ఓకే, ఎందుకంటే పాపులేషన్ భారతదేశంలో పెరుగుతుంది బట్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ని లీడ్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు, రైట్. సో ఈ విధంగా మీరు సెక్టార్స్ ఆఫ్ ఎకానమీకి సంబంధించి గ్రీన్ రెవల్యూషన్ అనేది అగ్రికల్చర్ సెక్టార్కి రిలేటెడ్గా, దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్ ఆఫ్ యువర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్. ఓకే, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి అబౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 అండి. Who were the key figures behind the recommendations that formed the basis of Government of India Act 1919 అన్నారు. లార్డ్ లిన్లిత్గో అండ్ ఎడ్విన్ మాంటెక్, లార్డ్ చేమ్స్వర్డ్ అండ్ ఎడ్విన్ మాంటెక్, లార్డ్ ఎర్విన్ అండ్ ఎడ్విన్ మాంటెక్, లార్డ్ కర్జన్ అండ్ ఎడ్విన్ మాంటెక్. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919ని మాంటెక్ చేమ్స్వర్డ్ రీఫార్మ్స్ అంటారు. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించి ఓకే రీఫార్మ్స్ని తీసుకొచ్చింది, అంటే ఇండియన్స్ పార్టిసిపేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ రీఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు. ఎస్పెషల్గా ప్రోవిన్సెస్లో కూడా ఓకే లైక్ బై క్యామరల్ లెజిస్లేచర్ అనే కాన్సెప్ట్ కానివ్వండి, ఇండియన్ రిప్రజెంటేషన్ కూడా ఉండేలాగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనేది లార్డ్ చేమ్స్వర్డ్ ఓకే అండ్ అలాగే దట్ ఈస్ ఎడ్విన్ మాంటెక్ ప్రీవియస్గా ఇది మనకి 1919లో రీఫార్మ్స్ తీసుకురావడానికి లాంచ్ చేశారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫిజిక్స్ అండి. సో జనరల్ సైన్స్ నుండి నేను ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ నుండి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. 1 to 2 క్వశ్చన్స్ అన్నాం కదా. సో ఫిజిక్స్ నుండి ఎస్పెషల్గా వెన్ డిడ్ మైకల్ ఫారడే డిస్కవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ అన్నారు. 1853, 1820 అండ్ 1875, 1831. సో యాక్చువల్గా మైకల్ ఫారడే ఎస్పెషల్గా ఈ ఎలక్ట్రిసిటీ మరియు మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్స్కి సంబంధించి ఇంటర్లింక్ని కనుగొన్న వ్యక్తి మైకల్ ఫారడే. ఎప్పుడు ఏ ఇయర్లో అంటే 4th ఆప్షన్ 1831లో ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్. దట్ మనకి ఎస్పెషల్గా ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మర్స్లో కానివ్వండి, ఈవెన్ లైక్ ఎలక్ట్రిక్ జనరేటర్స్లో కానివ్వండి, లైక్ కాయిల్ త్రూ మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది, లైక్ ఫ్లో అవుతుంది. సో ఆ కాన్సెప్ట్స్ మీద మైకల్ ఫారడే 1831లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే దాన్ని కనుక్కోవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి జనరల్ అవేర్నెస్లో
లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఒక ఫార్మాట్, అంటే మీకు ఒక ఐడియా రావడం కోసం. ఎందుకంటే మనం వెయిటేజ్ చూసాము అండ్ సిలబస్ చూసాము, బట్ అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ మీరు చూస్తే కూడా యూ విల్ గెట్ టు నో లైక్ ఏ కాన్సెప్ట్స్ని అండ్ ఏ క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతున్నారు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అని. సో అందుకు ఇక్కడ నేను మీకైతే కొన్ని లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దీస్ syllabus and as well as weightage and also the pattern of questions which are asked in your previous year exams. Okay, so now ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ సిలబస్కి సంబంధించి అండ్ ఆల్సో ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ దో ఇంగ్లీష్ ఆప్షనల్ సబ్జెక్ట్ అయినప్పటికీ, ఆప్షనల్ అని ఎందుకు అన్నానంటే ఇంగ్లీష్ లేదా హిందీ తీసుకోవచ్చు, కానీ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ మనం తీసుకునేది ఏంటంటే ఇంగ్లీషే తీసుకుంటాం. నా అసలు ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంగ్లీష్ అనేది ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్ అయిపోయింది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం, రైట్? సో ఇంగ్లీష్లో అసలు ఎలా చదవాలి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది ఒకసారి సిలబస్ చూద్దాం. నౌ బేసికల్గా మొత్తం ఇంగ్లీష్ అంతా కూడా ఒక 3 మేజర్ డివిజన్స్గా మనం చూడొచ్చు. ఫస్ట్ గ్రామర్, రైట్? సో ఫస్ట్ గ్రామర్ చదవాలి. గ్రామర్లో కొన్ని టాపిక్స్ అనేవి చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఆ టాపిక్స్ అనేవి ఏంటో కూడా నేను మీకు చెప్తాను. సో గ్రామర్ని కూడా నువ్వు ఎలా చదవాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ పార్ట్ ఇస్ గ్రామర్. తర్వాత గ్రామర్ ఎంత ఇంపార్టెంటో వొకాబులరీ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే గ్రామర్ మొత్తం నేర్చుకొని వెళ్తారు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గ్రామర్ అయితే ఖచ్చితంగా నేర్చుకుంటాడు, కానీ వదిలేయాల్సింది టైం వచ్చినప్పుడు, అంటే ఆ చాయిస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా వొకాబులరీ వదిలేస్తారు. ఎందుకు అంటే మేము ఎంత చదివినా కూడా మాకు గుర్తుండట్లేదు మేడం అని అంటారు. కానీ నేను చెప్తాను అసలు వొకాబులరీ ఎలా చదవాలి అనేది కూడా నేను చెప్తాను మీకు. సో గ్రామర్తో పాటు వొకాబులరీ కూడా ఈక్వల్ వెయిటేజ్ అనేది ఉంది. అండ్ దెన్ థర్డ్ వచ్చేసరికి కాంప్రిహెన్షన్ అంటే మేజర్గా మనకి ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్లో బ్లాంక్స్ ఇస్తాడు, లేదా దాన్ని మనం క్లోజ్ టెస్ట్ అని అంటాం, రైట్? సో క్లోజ్ టెస్ట్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్, ఒక 4 to 5 లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ ఉంటుంది, దాంట్లో బ్లాంక్స్ ఉంటాయి. ప్రతి బ్లాంక్కి ఆప్షన్స్ ఉంటాయి, MCQs మోడలే, రైట్? సో ఆ ఆప్షన్స్లో నువ్వు కరెక్ట్గా ప్యాసేజ్కి కొహిరెంట్గా ఉండేది, అంటే కరెక్ట్గా అప్రాప్రియేట్గా ఉండే వర్డ్ని మనం సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ క్లోజ్ టెస్ట్. వన్ పార్ట్ ఇస్ క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ ఏంటంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే మనకు ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు, లేదా 4 సెంటెన్సెస్ ఇస్తాడు, జంబుల్ చేసేస్తాడు, అంటే వాడు ఇష్టం వచ్చినట్టు డిజార్డర్ వేలో ఇస్తాడు. నువ్వేం చేయాలంటే పర్టికులర్ ఆర్డర్లో, అంటే ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేటట్టు దాన్ని నువ్వు అరేంజ్ చేయాలి. సో దీన్ని మనం సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని అంటాం, లేదా పారాజంబుల్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఏంటంటే దాంట్లోనే థర్డ్ వన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే మనకి కాంప్రిహెన్షన్ అనే వర్డే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో కాంప్రిహెండ్ మీనింగ్ అడిగాడు. సో కాంప్రిహెండ్ అంటే టు అండర్స్టాండ్. ఎందుకు? మనకు ఒక ప్యాసేజ్ ఇస్తాడు కదా, ఆ ప్యాసేజ్ నువ్వు చదివి అర్థం చేసుకున్న తర్వాత మనం ఆన్సర్ చేస్తాం, అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే కాంప్రిహెండ్ అనే వర్డ్కి దాని మీనింగ్ ఇస్ టు అండర్స్టాండ్. చాలాసార్లు అడిగాడు, చాలా ఎగ్జామ్లో అడిగాడు, కాంప్రిహెండ్ సినానిమ్ అడిగాడు, రైట్? సో కాంప్రిహెండ్ అంటే అండర్స్టాండ్. సో మనకి ఇచ్చిన ప్యాసేజ్లో మనం ఆ ప్యాసేజ్ మొత్తం చదివి క్వశ్చన్స్, ద ప్యాసేజ్ క్యాన్ బి ఫాలోడ్ బై 4 to 5 క్వశ్చన్స్, ఒక్కొక్కసారి 3 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేస్తాం. ఆ క్వశ్చన్స్కి కూడా ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్. ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ అనేవి కంపల్సరీగా ఇస్తాడు. సో ఆ కాంప్రిహెన్షన్ కూడా ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో మేజర్గా మన సిలబస్ అనేది ఈ 3 మెయిన్ డివిజన్స్ అనేవి ఉంటాయి: గ్రామర్, వొకాబులరీ అండ్ దెన్ కాంప్రిహెన్షన్, రైట్? సో గ్రామర్ కూడా మనం ఎలా చదవాలి, అసలు ఫస్ట్ గ్రామర్ని మనం ఎలా స్టార్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా గ్రామర్ అనగానే ఫస్ట్ మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే చాప్టర్ ఓపెన్ చేసేస్తాం, కానీ ఆ విధంగా నువ్వు చదవద్దు. ఎందుకంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే చాప్టర్ నువ్వు స్టార్టింగ్లో చదివావనుకో ఏమవుతుంది అంటే, దాంట్లో ఇప్పుడు సపోజ్ ఒక రూల్ ఉంటుంది, అడ్జెక్టివ్ ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగిస్తే అది ప్లూరల్ నౌన్ లాగా మారుతుంది. సో దట్ మనం ప్లూరల్ నౌన్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ యూజ్ చేయాలి అనే ఒక రూల్ని మనం చదువుకుంటాం. అసలు ఆ పర్టికులర్ సెంటెన్స్లో అది అడ్జెక్టివ్ అని నీకు తెలుస్తుందా? ఎస్. సో దాని ముందు ఆర్టికల్ యూజ్ చేయగానే అది ఎలా ప్లూరల్ నౌన్ అయింది అనేది మనకి ఈ కాన్సెప్ట్స్ ఏవి తెలియదు, రైట్? సో అందుకని ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి చదువుకోవాలి. బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా రూల్స్లోకి వెళ్ళకూడదు. ఈవెన్ నేను చాలామంది స్టూడెంట్స్ని చూస్తాను, 120 రూల్స్ అని 100 రూల్స్ అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సో నీకు అసలు బేసిక్స్ లేనప్పుడు 120 రూల్స్ 100 రూల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ.
ఇది ఎవరు చేయాల్సింది అంటే మొత్తం అంతా చదివిన తర్వాత ఒక 2-3 ఎగ్జామ్స్ చదివిన తర్వాత అప్పుడు అలాంటి స్టూడెంట్స్కి ఈ 100 రూల్స్, ఈ 120 రూల్స్ అనేవి వర్కౌట్ అవుతాయి తప్ప ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి అప్రోచ్ అస్సలు ఫాలో అవ్వకూడదు. ఓకే, సో బేసిక్స్ నుంచి నువ్వు ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తావో ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, సో చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడతారు. ఆ భయం ఎందుకు వస్తుంది అంటే మీకు రైట్ అప్రోచ్ తెలియకపోవడం వల్లనే మీకు ఆ భయం అనేది వస్తుంది. సో ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఈజీగానే ఉంటుంది. రైట్, సో అసలు గ్రామర్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం నేర్చుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఎక్కడ ఉంటాయి మనకి అని అంటే పర్టికులర్ సెంటెన్స్లో ఒక వర్డ్ ఎలా పనిచేస్తుంది, నౌన్లా పనిచేస్తుందా, ప్రనౌన్లా పనిచేస్తుందా, అడ్జెక్టివా, ఏంటది. సో అవన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంట్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే సెంటెన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అసలు సెంటెన్స్ ఎట్లా ఫామ్ అవుతుంది, మనకి దీంట్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా ఇంపార్టెంట్. వీ నో దట్ we have 4 types of sentences, right? Declarative, interrogative, imperative, exclamatory and 4 important types of sentences ఉన్నాయి. ఈ 4 types of sentences చదవాలి ఫస్ట్. ఎందుకంటే ఎక్కువగా మనకి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, రైట్? దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే జనరల్గా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మన నార్మల్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి. మన నార్మల్ సెంటెన్సెస్ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్స్కి రాగానే ఆ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందు రాయాలి. సో ఆ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనకు తెలియాలంటే ఒక బేసిక్ మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ని మనం ఎట్లా రాస్తాము అనేది తెలియాలి. సో అవన్నీ కూడా మనం ఇంట్రొడక్షన్ పార్ట్లో నేర్చుకుంటాం. సో ఇంట్రొడక్షన్లో మనం మేజర్గా సెంటెన్స్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూస్తాం, ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. సో ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, ఇవి కూడా మనం నేర్చుకుంటాం, ఆ డిఫరెన్స్ ఏంటి అని. ఎందుకు అంటే మనం కొన్ని చాప్టర్స్లో లైక్ వీ హ్యావ్ అ చాప్టర్ కాల్డ్ కండిషనల్ సెంటెన్సెస్, దాంట్లో అసలు క్లాజే ఇంపార్టెంట్. సో ఈ క్లాజ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా కండిషనల్ సెంటెన్సెస్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, మీకు ఏం అర్థం కాదు. సో అందుకని ఫస్ట్ మనం బేసిక్స్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత గ్రామర్ అనేది స్టార్ట్ చేయాలి, రైట్? సో ఈ ఇంట్రొడక్షన్ పార్ట్లో మనం ఈ ఫ్రేజ్, క్లాజ్, సెంటెన్సెస్, టైప్స్, దీని తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మొత్తం సిలబస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏదైనా సెంటెన్స్ ఇచ్చాను అనుకోండి, దీంట్లో ఈ పర్టిక్యులర్ వర్డ్ ఎలా పనిచేస్తుంది అంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా లేవు, రైట్? సో ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది మనకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ, రైట్? సో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనం ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి మనకి అంటే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. దాంట్లో లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో ఇంటర్జెక్షన్, దాని గురించి మనం ఎక్కువగా చదువుకోం. అంటే ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక చాప్టర్, రైట్? ఇంగ్లీష్లో ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ అ చాప్టర్, బట్ ఇంటర్జెక్షన్ ఈజ్ నాట్ అ చాప్టర్ ఫర్ అస్. సో మనకు మెయిన్గా 7 ఇంపార్టెంట్ చాప్టర్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నువ్వు ఫస్ట్ ఇంట్రొడక్షన్ నేర్చుకోవాలి. ఇంట్రొడక్షన్ ఏంటి, ఒక వర్డ్ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, బేసిక్ థింగ్ నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. ఏ చాప్టర్తో స్టార్ట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఫార్మాట్ చెప్తాను, మీరు అదే ఫార్మాట్ ఫాలో అవ్వాలి. మీరు ఇష్టం వచ్చినట్టు చదువుతాను అని అంటే మాత్రం మీ కాన్సెప్ట్స్ అనేవి క్లారిటీ అనేది ఉండదు, రైట్? సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది, అసలు గ్రామర్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది వర్బ్ అనే చాప్టర్తో. వర్బ్ ఎందుకు వర్బ్తో స్టార్ట్ చేయాలి? ఎందుకంటే ప్రతి సెంటెన్స్లో వర్బ్ ఉంటుంది. దేర్ ఈజ్ నో సెంటెన్స్ వితౌట్ వర్బ్. సో అందుకని వర్బ్ అనే చాప్టర్ని మనం కంప్లీట్గా ఫినిష్ చేయాలి. ఫస్ట్ వర్బ్లో మెయిన్గా మనం హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ ఇవి ఉంటాయి. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్, రైట్? సో లైకి డిఫరెన్స్ ఏమిటి, దెన్ హ్యాంగ్డ్, హంగ్ ఎప్పుడు యూస్ చేస్తాము, ఇలాంటి కొన్ని టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ కూడా మనం నేర్చుకోవాలి. అంటే యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ V3, V2 ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఏ చాప్టర్లో అంటే వర్బ్ అనే చాప్టర్లో, రైట్? సో వర్బ్ చదివిన తర్వాత నెక్స్ట్ మనం చదవాల్సిన చాప్టర్ ఏంటంటే టెన్సెస్, రైట్? టెన్సెస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, వర్బ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు వర్బ్ లేకుండా మనకు సెంటెన్స్ అనేది ఉండదు. కానీ టెన్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టెన్సెస్లో నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి అంటే అక్కడ టెన్సెస్లో మేజర్గా మనం చదవాల్సింది ఏంటంటే కీవర్డ్స్. టెన్సెస్ దగ్గరే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే. ఎంత మొత్తం సిలబస్ అంతా అయిపోయిన తర్వాత దే విల్ నాట్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఎందుకు అంటే ఆ కీవర్డ్స్ అనేవి వాళ్ళకి అంత క్లారిటీ లేదు. సో ప్రతి టెన్స్కి 12 టెన్సెస్ ఉంటాయి, ప్రతి టెన్స్కి కీవర్డ్ ఉంటుంది.
ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒక సెంటెన్స్ ఏ టెన్స్ అనేది నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు అంటే కీవర్డ్ వల్ల. సో కీవర్డ్ని పట్టుకున్నావు అనుకోండి, అంటే కీవర్డ్ అనేది వాడు ఇస్తాడు, క్వశ్చన్లో ఖచ్చితంగా కీవర్డ్ ఇస్తాడు. సో కీవర్డ్ని చూసి మనం ఆ పర్టిక్యులర్ టెన్స్ అనేది ఫిల్ చేయాలి, అంటే బ్లాంక్ ఫిల్ చేయాలి, లేదా స్పాటింగ్ ఎర్రర్స్ ఇస్తే నువ్వు అందులో ఎర్రర్ ఉందా లేదా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ కీవర్డ్స్. అండ్ కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి, ఆ స్పెషల్ రూల్స్కి కూడా మనకు ట్రిక్స్ అనేవి ఉంటాయి. ప్రతిదీ కూడా మనం చూడండి, కన్వెన్షనల్ మెథడ్లో మనం నేర్చుకోవద్దు. కన్వెన్షనల్ మెథడ్ అంటే ప్రతి వాళ్ళు చేసేది మనం చేయకూడదు. ఒక కాన్సెప్ట్ మనం చదువుకుంటున్నామంటే మన అల్టిమేట్ గోల్ ఏముండాలంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అల్టిమేట్ గోల్. ఎందుకంటే నాకు గుర్తుంటేనే నేను రేపు పొద్దున్న ఎగ్జామ్లో రాయగలుగుతాను. చాలామంది ఊరికే బుక్ ముందర పెట్టుకొని చదువుతారు, అది కాదు మన మెయిన్ మోటో. ఆ పర్టికులర్ చాప్టర్లో నుంచి క్వశ్చన్ వస్తే నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయకుండా నువ్వు అసలు వెళ్ళకూడదు వేరే క్వశ్చన్కి, అది నీ మోటో ఉండాలి, రైట్. సో టెన్సెస్ అంటే కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ అండ్ స్పెషల్ రూల్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ చదవాల్సిన చాప్టర్ ఏంటి అంటే కండిషనల్ సెంటెన్సెస్, రైట్. కండిషనల్ సెంటెన్సెస్ అనే చాప్టర్కి వెళ్ళాలి. ఈ కండిషనల్ చాప్టర్ అండ్ టెన్సెస్ మోర్ ఆర్ లెస్ దే ఆర్ కనెక్టెడ్, రైట్. కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఇఫ్ అనే వర్డ్తో స్టార్ట్, ఇఫ్ ఇస్ కండిషనల్ కంజంక్షన్, రైట్. సో ఇఫ్ అనే కంజంక్షన్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ని మనం కండిషనల్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ ఉంటాయి. మనకి 4 కండిషనల్స్ ఉంటాయి, 4 రూల్స్ ఉంటాయి, సింపుల్గా 4 ఉంటాయి. సో ఆ 4 అంటే సింపుల్ ప్రజెంట్ వచ్చినప్పుడు సింపుల్ ఫ్యూచర్ రాయాలి, ఇలా గుర్తుపెట్టుకోవద్దు, రైట్. కొన్ని ట్రిక్స్ ఉంటాయి మన దానికి కూడా, ప్రతిదానికి కూడా మనం ఒక మ్యాజికల్ వేలో కానీ దాని యొక్క అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉండాలి, రైట్. కన్వెన్షనల్ మెథడ్ కాకుండా మనం డిఫరెంట్గా దాన్ని నేర్చుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ట్రిక్స్, లేదా దేంతో అయినా కనెక్ట్ చేయడం, లేదా సమ్ ఇన్సిడెంట్స్తో కనెక్ట్ చేసి మనం ఈజీగా చదువుకోవాలి. కండిషనల్ సెంటెన్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇస్ క్వశ్చన్ ట్యాగ్స్, రైట్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చి దానికి క్వశ్చన్ ట్యాగ్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ కమింగ్ టుమారో, రైట్. షీ ఈజ్ కమింగ్ టుమారో ఆర్ షీ విల్ కమ్ టుమారో అని సెంటెన్స్ ఉందనుకోండి. ఈ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? షీ విల్ కమ్ టుమారో అంటే వోంట్ షీ అని అంటాం. అంటే సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది, సెంటెన్స్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవుతుంది. ఇట్ ఈస్ వైస్ అంటే ఆపోజిట్, రైట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం క్వశ్చన్ ట్యాగ్స్లో నేర్చుకుంటాం. తర్వాత యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్సే, రైట్. అంటే మనం గ్రామర్ వర్బ్ అనే చాప్టర్లో నుంచి స్టార్ట్ చేసామనుకోండి, వర్బ్, టెన్సెస్, కండిషనల్స్, క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. వర్బ్ దగ్గర స్టార్ట్ చేస్తే అక్కడే యాక్చువల్గా మనకి టెన్సెస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో వర్బ్ దగ్గర స్టార్ట్ చేస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ దగ్గర ఆపేయాలి. ఇక్కడ మొత్తం కూడా మనకి టెన్సెస్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అంటే నువ్వు టెన్సెస్ యాక్చువల్గా సెకండ్ చాప్టర్లో చదివావు, కానీ అవన్నీ కూడా నీకు రివిజన్ అవుతాయి. ఎలా? కండిషనల్స్లో సేమ్ అవే టెన్సెస్ వస్తాయి, ఈవెన్ క్వశ్చన్ ట్యాగ్స్లో కూడా అన్ని టెన్సెస్కి మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాయడం నేర్చుకోవాలి. యాక్టివ్ పాసివ్ లో కూడా అన్ని టెన్సెస్కి యాక్టివ్ నుంచి పాసివ్లోకి కన్వర్ట్ చేయడం తెలియాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆ చాప్టర్లో కూడా ఈవెన్ అన్ని టెన్సెస్ యొక్క డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చడం అనేది మనం నేర్చుకుంటాం. అంటే మనం టెన్సెస్ అక్కడెక్కడో స్టార్ట్ చేస్తే ఎక్కడ ముగిస్తున్నాము అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ దగ్గర స్టాప్ చేస్తున్నాం. ఇదంతా ఒక మాడ్యూల్, రైట్. నౌ ఇప్పుడు ఇవే కాదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఇంపార్టెంట్. అదేంటి మేడం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ముందే కదా మీరు చెప్పేశారంటే, అది ఓన్లీ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇంట్రొడక్షన్ అంటే ఏంటి? ఇంట్రొడక్షన్లో నేను ఒక వర్డ్ ఎట్లా నువ్వు ఐడెంటిఫై చేస్తావని మాత్రమే నేను చెప్పాను. నేను అక్కడ నీకు రూల్స్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, మనం అక్కడ చదువుకోం. సో దాని గురించి మనం ఎక్కడ చదువుకుంటాము అంటే ఇండివిజువల్ చాప్టర్స్లో చదువుకుంటాం, రైట్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది నౌన్ అనే చాప్టర్లో. నౌన్ దాంట్లో టైప్స్ ఏంటి, టైప్స్ తర్వాత దానికి స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి కదా, అంటే నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్. ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ నువ్వు బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ అంటే ఏంటి? దాంట్లో టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. లైక్ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి, మెటీరియల్ నౌన్ అంటే ఏంటి. ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్ అని చెప్పి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ నువ్వు ఆ బేసిక్స్ చదువుకున్న తర్వాతనే రూల్స్లోకి వెళ్ళాలి. డైరెక్ట్గా మళ్ళీ రూల్స్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ ఫౌండేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఓకే. సో అలా ప్రతి చాప్టర్ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్ ఈ ఆర్డర్లోనే చదవాలి, ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రైట్. తర్వాత ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిన తర్వాత, అవును ఆర్టికల్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వస్తుందా? నో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రాదు. మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆర్టికల్స్ అనేవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదు అది, రైట్. సో నెక్స్ట్ చాప్టర్స్ ఏం చదవాలంటే ఆర్టికల్స్, ఆ తర్వాత సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్. దీనితో గ్రామర్ అనేది కంప్లీట్ అవుతుంది, రైట్. సో ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా, మరి ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అనేవి ఏవి ఉండవు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అనేవి ఉండవు. నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అనేవి పెట్టుకోకుండా సిలబస్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేయాలి,
రైట్. సో మరి ఎట్లా చదువుతాము ఈ సిలబస్ అంతా అని అంటే, మనకి ఏ విధంగా చదవాలి అని చెప్పాను. అండ్ ఆల్సో టీసాట్ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ యూ హౌ టు ప్రిపేర్. మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు, రైట్. సో ఇది గ్రామర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వొకాబులరీ. ఇదే ఛాలెంజింగ్ టాస్క్. గ్రామర్ అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చదువుతాడు, ఏది వదిలేస్తాడు అని అంటే వొకాబులరీ. అయితే అవును, ఎస్ఎస్సిలో మనకి చాలా నోటిఫికేషన్స్ వస్తాయి కదా. జీడీకి సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ వాటిలో హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ ఉంటుంది. అంటే మనకి హాఫ్ గ్రామర్ ఇచ్చాడంటే హాఫ్ వొకాబులరీ ఉంటుంది. కానీ జీడీలో అలా కాదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వన్ థింగ్ యూ విల్ నోటీస్ ఏంటదంటే, ఎక్కువగా క్వశ్చన్స్ మనకు వొకాబులరీ నుంచే ఇచ్చాడు. గ్రామర్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, లైక్ 5 to 7 క్వశ్చన్స్ మాత్రమే మన గ్రామర్ వచ్చాయి. మిగతా అవన్నీ కూడా వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్సే. అసలు ఈ వొకాబులరీ ఎలా చదవాలి, ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకాబులరీ అంటే ఏమేమి క్వశ్చన్స్ ఇస్తాడు అంటే, వన్ థింగ్ ఇస్ సినోనిమ్స్ ఇస్తాడు. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్స్, రైట్. అలాగే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఒక పెద్ద సెంటెన్స్ ఇస్తాడు, నువ్వు దాన్ని ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏమంటావు? ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వన్ హూ లవ్స్ హ్యూమన్ ఇస్ కాల్డ్ అని అంటాడు ఫిలాంథ్రోపిస్ట్, రైట్. సో ఇలాంటి అంటే వన్ హూ ఇస్ లేదా ద స్టడీ ఆఫ్ అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక చిన్న వర్డ్లో నువ్వు మొత్తం సెంటెన్స్ని డిఫైన్ చేస్తాం. సో దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని అంటాం. తర్వాత మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ యొక్క ప్రామినెన్స్ అనేది పెరిగింది. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి ఫిగరేటివ్ మీనింగ్ ఉంటుంది, లిటరల్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ఎయిర్ అని అంటూ ఉంటారు. డోంట్ బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ఎయిర్ అని అంటే యాక్చువల్గా క్యాజిల్ అంటే ఏంటి? ఫోర్ట్. ఎయిర్ అంటే గాల్లో మేడలు కట్టొద్దు అని అంటాం. కానీ యాక్చువల్గా దీనికి లిటరల్ మీనింగ్ అనేది ఉండదు. అంటే ప్రతివాడు వెళ్ళి ఎయిర్లో మనం ఏం మేడలు కట్టం. మరి ఎప్పుడు యూస్ చేస్తాము ఇదంటే, గాల్లో మేడలు కట్టినట్టు నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు అంటే నువ్వు కలలు కంటున్నావు. see the literal meaning of the idiom and see the actual meaning of the idiom. సో లిటరల్ మీనింగ్ కాకుండా మనకి ఇక్కడ ఫిగరేటివ్ మీనింగ్స్ అనేవి ఉంటాయి, రైట్. సో ఇలాంటి ఇడియమ్స్ని కూడా మనం చదవాలి. ఎలా చదవాలనేది నేను చెప్తాను. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఆ తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. సరే, ఎక్కడి నుంచి చదవాలి? ఏవి చదవాలి? ఈ లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం చదవాలి వొకాబులరీలో. మళ్ళీ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అంటే, ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ చదవాలని అనుకుంటే ఫస్ట్ బుక్ నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ. చాలా మందికి తెలియదు, అసలు ఆ బుక్ గురించి తెలియకుండా చాలా ఎగ్జామ్స్ రాశారు. ఎలా రాశారో ఐ డోంట్ అండర్స్టాండ్. సో వొకాబులరీ ఫస్ట్ థింగ్ నువ్వేం చేయాలంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని బుక్ తీసుకొచ్చి దాంట్లో 47 సెషన్స్ ఉంటాయి. ఆ 47 సెషన్స్ అన్నిటినీ కూడా నువ్వు కంప్లీట్ చేయాలి. సో 47 సెషన్స్ అనేవి మనకి 12 చాప్టర్స్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. అంటే ఒక చాప్టర్లో 3 సెషన్స్ ఉంటాయి, మరొక చాప్టర్లో 4 సెషన్స్ ఉంటాయి. అలా మనకి 47 సెషన్స్ ఉంటాయి. ఈ 47 సెషన్స్ అనేవి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఒక 10 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. ఒక టార్గెట్ పెట్టుకోండి, రోజు ఒక చాప్టర్, 12 చాప్టర్స్ అనుకుంటాను. రోజు ఒక చాప్టర్ అంటే ఏంటి? 3 సెషన్స్, 3 or 4 సెషన్స్. సో అట్లా ఒక 10 నుంచి 12 డేస్లో నువ్వు ఈజీగా కంప్లీట్ చేస్తావు. ఎందుకు ఈ బుక్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఈ బుక్లో ఉండేది ఏంటంటే రూట్ వర్డ్స్ అంటే ఏంటి? ఒక పదం ఒక రూట్తో తయారవుతుంది. ఒక వర్డ్లో ఒక రూట్ ఉంటుంది, దాని ముందు ఒక ప్రిఫిక్స్ లేదా దాని తర్వాత ఒక సఫిక్స్ అని ఒక 3 ఇంపార్టెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి ఒక పర్టికులర్ వర్డ్లో. సో రూట్స్ అంటే ఒక రూట్ నేర్చుకుంటే దాంతో మనకి ఒక 10 to 15 వర్డ్స్ డిరైవ్ అవుతాయి. సో 10 to 15 వర్డ్స్ నువ్వు ఈజీగా నేర్చేసుకోవచ్చు, రైట్. చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవాలంటే ఈ రూట్ వర్డ్స్ సహాయంతోనే. అంటే ఎప్పుడైనా సపోజ్ నువ్వు ఆ వర్డ్ చదవలేదు, కానీ దాంట్లో ఆ రూట్ వర్డ్ మీనింగ్ మాత్రం నీకు తెలుసు. సో నువ్వు ఈజీగా గెస్ చేయొచ్చు, ఆ మీనింగ్ని కూడా నువ్వు ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం రూట్ వర్డ్స్ అనేవి ఈ వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్లో నుంచి చదువుకుంటాం, రైట్. నౌ ఎలా చదవాలి? చదువుకున్న తర్వాత నోట్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆ బుక్లో స్టోరీ అంటే పారాగ్రాఫ్ వైజ్గా ఉంటుంది. నీకు ఎక్కడా కూడా ఒక రూట్ దాని కింద ఇన్ని వర్డ్స్ ఉంటాయి అని చెప్పి అలా ఇవ్వడు. ఆ బుక్లో అలా ఉండదు. ఆ సిస్టమ్ వేరు ఉంటుంది. మొత్తం పారాగ్రాఫ్స్ ఉంటుంది, స్టోరీస్ ఉంటాయి, ఎలాబరేట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నువ్వు ఫస్ట్ రీడింగ్లోనే ఏం చేయాలి? నువ్వు ఒక ఫస్ట్ చాప్టర్ చదివావు అని అంటే వెంటనే ఏం రూట్ ఉంది, దాని కింద ఏమేం వర్డ్స్ ఉన్నాయని నోట్స్ రాసేసుకో, ఒక బుక్ పెట్టేసుకో దానికి సపరేట్గా.
సో వర్డ్ పార్ మేడ్ ఈజీ ఈ విధంగా నువ్వు 47 సెషన్స్ అనేవి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఈ వర్డ్ పార్ మేడ్ ఈజీ తర్వాత మరి ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ మేము ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి అంటే మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని తెచ్చుకొని మీరు సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ థింక్, ఓకే. సపోజ్ ఆ మీనింగ్స్ మీకు తెలియలేదు అనుకోండి, ఆ మీనింగ్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీ మెయిన్ మోటో, నేను ఇప్పటికే చెప్తున్నాను, మీ మెయిన్ మోటో ఎలా ఉండాలంటే నువ్వు ఒక వర్డ్ ఈరోజు కొత్తగా చదివావు అని అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఎన్నో మెథడ్స్ ఉంటాయి. ఒకటి రూట్ వర్డ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా నిమోనిక్స్ అనే ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఉంటుంది. నిమోనిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ చెప్తాను మీకు, జగ్గర్ నాట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు ద హిందూ న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది. సో జగ్గర్ నాట్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాము అని అంటే, జగ్గర్ నాట్ అనే వర్డ్ మనకి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అది ఎలా వచ్చింది అని తెలుసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జగ్గర్ నాట్ అంటే జగన్నాథ్, లార్డ్ జగన్నాథ్, ఓకే, లార్డ్ విష్ణు, లార్డ్ జగన్నాథ్ అనే ఆ వర్డ్ నుంచి, ఆ కాన్సెప్ట్ నుంచి డిరైవ్ అయింది. లార్డ్ జగన్నాథ్ అంటే సుప్రీం కదా, ఎస్ ఆర్ నో? సో సుప్రీం అంటే హీ సో పవర్ఫుల్. సో అలా జగన్నాథ్ అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి, పవర్ఫుల్ అయిపోయింది, సింపుల్. సో జగన్నాథ్ ఎక్కడ, జగన్నాథ్ ఎక్కడ చెప్పండి. సో అంటే అక్కడి నుంచి మనం డిరైవ్ అయిందని నువ్వు తెలుసుకుంటే ఆ మీనింగ్ నీకు ఈజీగా ఉంటుంది. సో ఎలా వచ్చింది అని నువ్వు తెలుసుకొని చదివితే మాత్రం చాలా ఈజీ. మీరు అడుగుతారు క్వశ్చన్, ఇంత టైం ఎక్కడ ఉంటుంది మేడం, మేము ఇంత పిహెచ్డీ చేయాలా అని అంటే, సరే నువ్వు అలా చేయకుండా ఊరికే మగ్గప్ చేసావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జగ్గర్ నాట్ పవర్ఫుల్ అని ఇలా నువ్వు ఒక 10 to 15 టైమ్స్ చదివామనుకో, అయినా కూడా నువ్వు ఒక మ్యాక్సిమం ఒక 1 వీక్ కన్నా ఎక్కువగా గుర్తుపెట్టుకోలేము. రిమెంబర్. సో ఎప్పుడైతే నువ్వు జస్ట్ జగ్గర్ నాట్ ఎలా వచ్చింది, ఆరిజిన్ ఏంటి అని నువ్వు గూగుల్ చేస్తే ఒక సెకండ్లో అయిపోతుంది. అండ్ అది ఎప్పటికీ గుర్తుంటుంది. అట్లీస్ట్ నువ్వు ఎగ్జామ్ రాసేంత వరకు అయితే గుర్తుంటుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రీడ్ యువర్ వొకాబ్యులరీ. తర్వాత ఇడియమ్స్, ఈవెన్ ఇడియమ్స్ కూడా అంతే. ఇడియమ్స్కి కూడా బ్యూటిఫుల్ ఆరిజిన్స్ ఉంటాయి. ఎలా వచ్చింది, దానికి బ్యూటిఫుల్ స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ ఆ స్టోరీస్ ఆరిజిన్స్ తెలుసుకోవాలి ఫస్ట్. డు నాట్ మగ్గప్ థింగ్స్, అవి మనకు ఎప్పటికీ గుర్తుండవు. మీరు చదువుకున్న అది వృధా అయిపోతుంది, ఖచ్చితంగా మర్చిపోతారు. సో ఎలా వచ్చింది అని మనం తెలుసుకొని చదువుకుంటే మాత్రం చాలా ఈజీగా మనం వొకాబ్యులరీని కూడా కంప్లీట్ చేయొచ్చు, రైట్. తర్వాత కాంప్రిహెన్షన్ పార్ట్, సేమ్ కాంప్రిహెన్షన్ పార్ట్లో కూడా మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, సేమ్ చెప్పాను కదా నేను, ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ ఫాలోడ్ బై క్వశ్చన్స్. ఆ ప్యాసేజెస్ అనేవి మనకి క్లోజ్ ద టెస్ట్ ఫార్మాట్లో ఉండొచ్చు, లేదా పీక్యూఆర్ఎస్ ఫార్మాట్లో ఉండొచ్చు, లేదా కాంప్రిహెన్షన్ ఇచ్చేసి ఆ కాంప్రిహెన్షన్ ఫాలోడ్ బై ప్యాసేజ్ అని కూడా ఉంటుంది. ఒకవేళ ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటాయి క్వశ్చన్స్, వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్సా లేకపోతే గ్రామర్ బేస్డ్ క్వశ్చన్సా అంటే బోత్. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేదా మనకి గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దేంట్లో, క్లోజ్ టెస్ట్ అనే కాన్సెప్ట్లో. అంటే నువ్వు గ్రామర్లోనే కాదు, అంటే స్పాటింగ్ ఎర్రర్స్లోనే కాదు మనం చదువుకోవాల్సింది, ఈవెన్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు సాల్వ్ యువర్ క్లోజ్ టెస్ట్లో కూడా గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్. నౌ నెక్స్ట్ ఏంటంటే, ఇదంతా కాకుండా మనం ఎక్కువగా, అంటే ఇప్పుడు వర్డ్స్ లేదు మేడం, వర్డ్స్ నేను అక్యురేట్గా నేర్చుకోవాలంటే, నేను చదివానంటే ఖచ్చితంగా అవి నాకు ఎగ్జామ్లో కనిపించాలి అని అనుకుంటే ఖచ్చితంగా చదవాల్సింది న్యూస్ పేపర్. ఏ న్యూస్ పేపర్ అంటే ద హిందూ న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు వొకాబే కాదు, కాంప్రిహెన్షన్ని సాల్వ్ చేసే ఎబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ కాంప్రిహెన్షన్ చదవాలి కదా, ఆ కాంప్రిహెన్షన్ చదవాలి, మనకు స్పెసిఫైడ్ టైమే ఉంటుంది. ఆ టైంలో నువ్వు ప్యాసేజ్ చదవాలి, క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీడింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది న్యూస్ పేపర్ చదివితే. అండ్ వెన్ ఎవర్ యూ రీడ్ యువర్ ఆర్టికల్స్, ఎడిటోరియల్స్లో ఉన్న ఆర్టికల్స్ చదువుతామో అప్పుడు మనకి ఏమైనా వర్డ్స్ తెలియకపోతే ఆ వర్డ్స్ని కూడా మనం దాని మీనింగ్స్ సర్చ్ చేసుకుంటూ రాయాలి. ఇట్లా అట్లీస్ట్ డైలీ ఒక 50 వర్డ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే వొకాబులరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో జీడీ ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే గ్రామర్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగాడు, ఎక్కువగా మనకి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్సే అడిగాడు. అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనుకోండి, డైరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లా, ద ఫార్మాట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద మీనింగ్స్ ఇవ్వట్లా, ఏం అడుగుతున్నాడు, మీనింగ్ అడిగి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్లో మీనింగ్ కాకుండా ఇడియమ్స్ ఉంటున్నాయి, రైట్. సో ఈ ఫార్మాట్ అనేది ఇలా చేంజ్ అయింది అన్న విషయము నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఇది ఎప్పుడు అవుతుంది అని అంటే, నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక వర్డ్ మనం చదువుతున్నాము, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ మోటో గనక ఉంటే మాత్రం వొకాబులరీ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ గ్రామర్, వొకాబులరీ అండ్ దెన్ కాంప్రిహెన్షన్స్. ఇప్పుడు మనం కింద కనపడుతున్న నెంబర్స్ కొంచెం కాల్స్ రిసీవ్ చేసుకుందాం. మీరు ఎవరికైనా సందేహాలు ఏమన్నా ఉంటే కింద ఉన్న కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి మీకు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మొత్తం సిలబస్ చదివేశారు అనుకోండి,
మ్యాథ్స్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు 3 విధాలుగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు ఒక చాప్టర్ ఏదైనా చదువుతున్నాను అనుకోండి, అది ఉదాహరణకి రీజనింగ్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, లేకపోతే జనరల్ స్టడీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని బుక్ దొరుకుతుంది, లేదా మీకు ఎక్కడ ఇంటర్నెట్ కూడా మీరు చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని కొడితే మీకు క్వశ్చన్స్ దొరుకుతాయి. ఫస్ట్ మీరు చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అంటే ఒక టాపిక్ చదివిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ చాప్టర్ నుంచి ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం చూసుకోవాలి కంపల్సరీ. సో చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఒకసారి చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరి మీకు సెక్షనల్ మార్క్ అని ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు రీజనింగ్ మొత్తం అయిపోయింది, మ్యాథ్స్ మొత్తం అయిపోయింది, అలానే ఇంగ్లీష్ అండ్ జీకే అయిపోయింది అనుకోండి. మీరు ఆ సెక్షన్ మొత్తం ఒక మార్క్ రాయాలి. సో దానివల్ల ఈ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు టైం మేనేజ్మెంట్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఎస్ఎస్సిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ టైం. ఎందుకంటే మీరు ఒక 60 minutesలో 80 questions అటెంప్ట్ చేయాలి. సో మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి. అంటే మీరు గెట్టింగ్ ఏ టైం లెస్ దాన్ ఏ మినిట్. మీకు 40-45 secondsలో మీరు అటెంప్ట్ చేయాలి కాబట్టి టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఎలా అంటే, ఫస్ట్ యూ హావ్ టు రైట్ ద సెక్షనల్ మార్క్. ప్రతి సెక్షన్ అంటే ఇప్పుడు మనకి జనరల్ స్టడీస్ సెక్షన్కి, రీజనింగ్ సెక్షన్కి, మ్యాథ్స్ సెక్షన్కి ప్రతి సెక్షన్ అయిపోయిన తర్వాత మార్క్స్ అనేది రాయాలి. థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు గ్రాండ్ టెస్ట్ అనమాట. సో ఈ గ్రాండ్ టెస్ట్లో వచ్చేసి మినిమం ఎగ్జామ్ మీకు దగ్గరకు వచ్చే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్కి ఒక నెల ఉందనుకోండి, మీరు ఫస్ట్ వీక్లో డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ రాయాలి. ఆ గ్రాండ్ టెస్ట్లో మీరు అన్ని 4 సెక్షన్లు రాస్తారు, మీకు ఒక మార్క్స్ అనేది తెలుస్తుంది. ఎగ్జామ్ రాసి వదిలేయడం కాదండి. ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడెక్కడ కరెక్ట్ అయింది, ఎక్కడెక్కడ తప్పు అయింది. ఉదాహరణకి మీరు మ్యాథ్స్ తీసుకోండి, నేను ఆన్సర్ పెట్టాను, నాకు తెలిసి పెట్టానా లేకపోతే తెలియకుండా పెట్టాను. ఎందుకంటే ఇక్కడ మీరు నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మీరు బ్లైండ్గా పెట్టలేరనమాట. ఒకవేళ పెట్టినా కూడా నేను అజ్యూమ్ చేశానా, ఆప్షన్ ఎలిమినేషన్ చేశానా, లేకపోతే ఆప్షన్ పిక్ చేశానా, సో ఏ మెథడ్లో నేను ఆన్సర్ పెట్టాను, ఆ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ 100% మీరు చేసి ఆన్సర్ పెట్టారనుకోండి, అది మీ అక్యురసీ. లేదు ఆప్షన్ ఎలిమినేషన్లో ఇది ఉండొచ్చు అని మీరు పెట్టారనుకోండి, అది వేరే మెథడ్. సో మీరు ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత కంపల్సరీ పేపర్ అనాలిసిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అప్పుడే మీ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇలా ఫస్ట్ వీక్లో ఒక ఎగ్జామ్ రాయండి, తర్వాత కమ్ టు ద సెకండ్ వీక్ వచ్చిన తర్వాత మీరు పొద్దున ఒక గ్రాండ్ టెస్ట్, సాయంత్రం ఒక గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు. ఇంకా లాస్ట్ 2 weeks వచ్చేసరికి మీరు మినిమం 3 గ్రాండ్ టెస్ట్ రాయాలన్నమాట. సో ఎందుకు ఇన్ని గ్రాండ్ టెస్ట్ రాయాలి, ఇది కంపల్సరీ అంటే వెరీ వెరీ కంపల్సరీ. ఎందుకంటే చెప్పాను కదా, మీకు ఓవరాల్ సిలబస్ కవర్ అవడమే కాకుండా మీకు రివిజన్స్ అయిపోతుంటుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది. ఎప్పటికైనా సరే మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనం ప్రిపరేషన్ అయ్యే మొమెంటమ్ని మనం ఎగ్జామ్లో క్యారీ చేయాలి. సో మనం ప్రిపరేషన్ మొమెంటాన్ని ఎగ్జామ్లో క్యారీ చేసే బెస్ట్ మెథడ్ ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయడమే అనమాట. అది ఏ ఎగ్జామ్ కానీ ఇదే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది, కానీ ఎస్ఎస్సిలో ఇంకా ఎక్కువ అప్లై అవుతుంది బికాజ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి. సో అందుకని ఈ విధంగా స్టూడెంట్స్ ఫస్ట్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయాలి, ఆ తర్వాత సెక్షనల్ మార్క్స్ రాయాలి, ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ రాయాలి. సో ఈ విధంగా అనేది ప్రాక్టీస్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్, ముఖ్యంగా మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి వచ్చేసరికి. అలానే ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా మనకి ఒకసారి జిఎస్ మేడం గారు కూడా చెప్తారు. సో ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్కి సంబంధించి చూసుకుంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేయాలి. సో దాట్ ఏంటి, మనకి లైక్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏ టాపిక్స్ అనేవి మనం ల్యాగ్ అవుతున్నాము, అండ్ అలాగే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు రిపీటెడ్గా ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే ఒక ఐడియా వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదైనా స్కీమ్ ఏ ఇయర్లో లాంచ్ చేశారు అన్నాం అంటే, మీరు కాన్సెప్ట్స్ చదువుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ని మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, లైక్ అందులో ఏ పాయింట్స్ మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనే పార్ట్ తీసుకుంటే మనకి చాలా స్టఫ్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం కరెంట్ అఫైర్స్ని ఎలా నోట్ చేసుకోవాలి అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఓకే సమ్ సిమిలర్ టాపిక్స్ నుండి ఈ ప్యాటర్న్ ఆర్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అప్పుడు మీకేంటి, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసాం కాబట్టి అలాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ మనం కరెంట్ అఫైర్లో చూస్తే వి విల్ రికగ్నైజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రీసెంట్గా ఇస్రో ఏదైనా పర్టికులర్ సక్సెస్ఫుల్ లైక్ ఫైర్ టెస్ట్ అనేది కండక్ట్ చేసింది అనుకుందాము. సో దాంట్లో అంటే ఈ టాపిక్ నుండి మీరు ఎస్ఎస్సి జీడీకి ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అంటే, ఆ టాపిక్లో ఏవి ఫోకస్ చేయాలి అంటే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఇంతవరకు. ఎందుకంటే 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి మనం ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన పని లేదు. సో మీరు ఏంటంటే ఇంటెలిజెంట్గా స్మార్టర్గా ప్రిపేర్ అవ్వండి.
అన్నెసెసరీ స్టఫ్ అంతా మనం నేర్చుకుంటూ అదంతా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ గైస్. ఎందుకంటే జనరల్ స్టడీస్ జనరల్ అవేర్నెస్ అన్నప్పుడు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి, అండ్ ఎస్పెషల్గా నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి జనరల్ అవేర్నెస్ అడుగుతారు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అయినా రీజనింగ్లోనే నంబర్ బేస్డ్ ఉంటాయా అని అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ జనరల్ అవేర్నెస్లో కూడా మనకి న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఇయర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ క్రొనాలజీ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎస్పెషల్గా హిస్టరీలో మీరు ఆర్డర్ గుర్తుంచుకోవాలి, లైక్ ఇయర్స్ అనేవి గుర్తుంచుకోవాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఈ స్కీమ్స్ అన్నమాట. ఇప్పుడు దాకా మనం కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సిలబస్ ఎలా ఉంటుంది, దానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, సో ఎలా ప్రాక్టీస్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ ద ఎక్స్పర్ట్స్. మీరందరూ వచ్చి Thank you, చాలా sir. విలువైన Thank సలహాలు you, sir. ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.